యేసయ్యా, నా పరిస్థితి ఎరిగిన దేవుడు, నన్ను నువ్వు బలపరచాలి తండ్రి. నీ బలమే నాకు, శత్రువు మీద నాకు అత్యధికమైన విషయమే. చాలా థ్యాంక్స్ ప్రభు. సాయంత్రం వాక్యం ఇచ్చిన గుర్తు చేసినందుకు వందనాలు. దాన్ని మీరు వివరించమని వేడుకుంటున్నాను. దానికి కావాల్సిన శక్తిని కూడా, సామర్థ్యాన్ని కూడా దయచి, శత్రువు ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా కూడా కృపనివ్వండి. బ్రతిమాలుకుంటూ ప్రతి విధమైన చీకటి శక్తులను నామంలో బంధిస్తూ అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కీర్తన 41 చదువుదాం. ఈరోజు నా జీవితంలో ఎక్స్పీరియన్స్, నాకు దేవుడు నేర్పిన పాఠం మీతో పంచుకోవాలని నాకు దేవుడు పర్సనల్ ప్రేయర్ చేస్తుండగా మాట్లాడుతూ వచ్చినాడు. మర్చిపోయినాను, ఇప్పుడు ప్రేయర్ చేస్తే గుర్తొచ్చింది. జాగ్రత్తగా వినండి, ఏదో గాలికి వదిలేద్దండి దయచేసి. పాటించడం వల్ల మనకి ఎంతో ఆశీర్వాదం. కీర్తన 41 మొదటి వచనం. బీదల్ని కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించు. చాలాసార్లు ఈ వాక్యాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వచ్చిన, కొంతమంది గుర్తే ఉంటుంది. కానీ మళ్ళా ఎందుకు వచ్చిందంటే అది మనం పాటించట్లేదని మళ్ళీ వచ్చింది. చూడండి, ఆపత్కాలమందు యెహోవాని తప్పించు. ఆపత్కాలమందు అంటే మన కష్ట దినాల్లో దేవుడు మనం తప్పించాలి అని అంటే బీదల్ని కటాక్షించాలి. అంటే ఏమని అర్థం? బయట కనపడే బీదలకి డబ్బులు ఇవ్వడమా? అంతకంటే బీదలు ఎవరు తెలుసు? ఆత్మీయంగా బీదలుగా ఉన్నవాళ్ళు. వాళ్ళు భౌతికంగా ఉన్న బీదల కంటే ఇంకా బలహీనమైన దీనమైన స్థితిలో ఉన్నారు, ఆత్మీయంగా బలహీనులు. అలాంటి వారిని మనం కటాక్షించాల. చూడండి, అంటే ఏమని ఇక్కడ మీనింగ్ వస్తుంది అంటే, దేవుని పిల్లల విషయంలో, పరిచర్య చేసే విషయంలో మనం నిర్లక్ష్యం చూపించకూడదని, కటాక్షించాల. చాలాసార్లు మన కొరకైతే మనం ప్రయాసపడతాం కానీ వేరే వాళ్ళ కొరకు అనంటే మనకంత భారం ఉండదు. చూడండి, మన కొరకు అనుకోండి, ప్రార్థన జరుగుతుంది మన కొరకు అంటే చాలా సిద్ధపడతాం. వేరే వాళ్ళ కొరకు అంటే అంత భారం ఉండదు కదా. కానీ కటాక్షించాలి, భారం కాదు. అది ఎక్కడ చూస్తాడు? పైనున్న దేవుడు చూస్తాడు. మనం పర్ఫెక్ట్ గా ఉంటాం. ఇప్పుడు మనకు జరుగుతుంది అనుకోండి ప్రేయర్స్, ఇప్పుడు నాకు జరుగుతుంది అనుకోండి, నేను అట్లా ఉంటానా? నా కోసం మీరు ప్రేయర్ చేస్తా ఉన్నారు అంటే నేను అట్లా మధ్యలో కట్ అయిపోయి వెళ్ళిపోతాను, ఉంటాను కదా. అంటే నేను ఇతరుల కొరకు కూడా నేను అట్లాగా నాది అని ఓన్గా నేను తీసుకోవాలి. అట్లాగా మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా అంతే. ఎప్పుడైతే మనకు అట్లాంటి ప్రేమ ఉందనుకో, ఇంకంతే అమ్మా, అదే గెలిపే. ఆపత్కాలం ముందు యెహోవాని తప్పిస్తాడు. నీకు ఎట్లాంటి ఆపత్కాలం రాని దేవుడిని తప్పిస్తాడు. నువ్వు ఓన్గా ఎంత ప్రార్థన అన్న కలిగిండు, ఎంత భక్తి అన్న కలిగిండు, ఎంత వాక్యం అన్న కలిగిండు, ఎంత పరిచర్య అన్నా కలిగి ఉండు, ఎవరైతే ప్రార్థన అక్కర కొరకు అల్లాడుతున్నారో, ఆత్మీయత కొరకు అల్లాడుతున్నారో, నీ ప్రార్థన కొరకు అల్లాడుతూ ఉన్నారో, వాళ్ళ పని నువ్వు నిర్లక్ష్య పెడితే నిన్ను తప్పించాడు. జాగ్రత్త. నీకు విపత్తుకరమైన కార్యం వచ్చింది, ఒక ఆపత్కాలం వచ్చింది, అప్పుడు తప్పించాడు దేవుడు. ఎందుకు ఇట్లా వచ్చింది? అయ్యో అయ్యో నువ్వు ఎంత నేర్చుకో. ఎందుకంటే నీకు కటాక్షం లేదు కదా. నువ్వు కటాక్షం పొందడానికి అనర్హురాలు. చాలా విషయాల్లో మనం ప్రార్థన విషయంలో వెనక్కి తగ్గుతాం. చేస్తారులే, వాళ్ళు చేసుకుంటారు, మనం వెళ్తాం. దెబ్బ కొడతాడు దేవుడు. ఇక్కడ చూడండి ఎన్ని మాటలు అసలు. అలాంటి వారిని శత్రువు చేతికి దేవుడు అప్పగించాడు. చూసారా?
2వ వచనంలోనే యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగించు. చూసారు, శత్రు చేతికి మనల్ని అప్పగించడు. చాలాసార్లు శత్రు చేతిలో ఓడిపోతా ఉంటాం. కారణం ఏం తెలుసా? బీదల్ని కటాక్షించకపోవడమే, ఆత్మీయంగా ఇతరుల కొరకు ప్రార్థించే సమయాన్ని నువ్వు వెచ్చించకపోవడమే, వాళ్ళ కొరకే జాలి కలిగి వాళ్ళ కొరకు భారం కలిగి నువ్వు ప్రయాసపడకపోవడమే, ప్రార్థించకపోవడమే. అది ఏం చేస్తుందంటే నిన్ను శత్రువు చేతిలో చిక్కిస్తుంది, శత్రువుకి బానిసయ్యేటట్టు చేస్తుంది, శత్రువు చేతిలో మోసపోయేటట్టు చేస్తుంది. శత్రువు ఇచ్చకు దేవుడు నిన్ను అప్పగిస్తాడు. ఎందుకంటే నువ్వు కటాక్షం చూపించలేదు కనుక నీకు కూడా కటాక్షం రాదు. నా ఇల్లు, నా సంసారం, నా సంగతే ఎక్కువ ఉంది, ఇదేందబ్బా అనుకుంటాం కదా. దేవుడు కూడా అదే అనుకుంటాడు. ఇంకా చూడండి 3వ వచనంలో, రోగశయ్య మీద యెహోవాని ఆదరించును, రోగం కలగగా నీవే వారిని స్వస్థపరచుదు. చూసారా, ఎవరిని స్వస్థపరుస్తాడు దేవుడు? నీకు కటాక్షం ఉంటే స్వస్థపరుస్తాడు. రోగశయ్య మీద వాడిని కటాక్షం, వాడిని స్వస్థపరుస్తాడు. చాలా సింపుల్ కదా. ఎంతో కొండ లాంటి సమస్యలు కరిగిపోతాయి. ఒక్కటే ఒక చిన్న సొల్యూషన్. దేవుని పని నమ్మకంగా ప్రతి ఒక్కటి చేయి. ప్రతి ఒక్కటి. నాకు ఈరోజు దేవుడు మాట్లాడుతా, ఈయన అంటే అన్ని ఎక్కువ ప్రేయర్స్ ఇవి చేస్తూ ఉంటాను కదా. ఆఫీస్కి వెళ్ళిపోతా ఉంటే నేను అట్లా రిలాక్స్ పడుకున్నాను. సరే ప్రేయర్ చేద్దాము అని అన్నాను. అంటే పర్లేదు లేపింది, పడుకునే చెయ్యి, నేను ఎక్కిపిస్తానులే అని అన్నాడు. అయితే కూడా నేను బలవంతంగా లేచి కూర్చొని ప్రేయర్ చేసి, అంటే ఎందుకు అంత భయం దేవుడు అంటే? ఎందుకు నాకు భయం, ఈమెకి ఎందుకు భయం అనుకుంటున్నావు కదా అన్నాను. నిజమే, ఎందుకు భయం? అంత భయం లేదు కదా. ఎందుకు నాకు అంత భయం? ఎందుకు చెప్పనా? ఈ చిన్న పొరపాటు చేస్తే ఏమి జరుగుతుందన్న సంగతి దేవుడు బయలుపరుస్తాడు. ఆ నష్టము అనుకుంటే దానికంటే నేను లేచి కూర్చోవడం బెటర్ ప్రభువా అనుకుంటాను. అలాగా అనుక్షణం మనం దేవుడి భయంలో ఉంటే మన జీవితంలో నష్టాలనేవి ఉండవమ్మా. ఈ ఈ విషయంలో కూడా ఎందుకు మాట్లాడినాడు ఈ విషయం, నా విషయం అంటాడు. నాది పొరపాటు ఉంది, నాతో మాట్లాడినాడు. అదే నేను కూడా మీకు చెప్పాలని దేవుడు నాతో చెప్తా వచ్చినాడు. నేను దేవుని దగ్గర అడుగుతా ఉన్నాను. దేవుడు ఎప్పుడు కూడా నా అంటే నష్టము కుటుంబానికి కానీ నాకు కానీ ఆల్మేటిక్ కానీ రాకుండా ఉండాలని ఆయన చెప్పే ప్రతి చిన్న పని, ఇంకా అది కష్టమైన నష్టమైన నేను కూడా మీకు చెప్తా ఉంటా. పరిచర్య విషయంలో ఏది నో అనొద్దు. నీకు అప్పగించిన పనికి ఏది వెళ్ళను అనొద్దు. ఏదో పనులు పెట్టుకొని ఆగిపోవద్దు. కంపల్సరీ 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 అనుకో, వెళ్ళు అని చెప్తా ఉంటారు కదా. నాకు అట్లా భయం పెట్టాడు, అదే నేను మీకు చెప్పాను. నేను కూడా అలాగే వెళ్తాను కూడా. దాదాపు ఏది మిస్ అవ్వను, చాలా రేర్. నిన్నటి దినాన ఎవరు సుమతి సిస్టర్ వచ్చి అడిగిన, అక్క మా గ్రూప్కి రాక చాలా రోజులైంది అక్క, రండి అక్క అంది నిన్న హోల్ నైట్కి. అయితే రాలేనమ్మా, చాలా అంటే నాకు ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోతున్నాయి గ్రూపులు. యాక్చువల్గా మీ గ్రూప్కి పడినప్పుడు కంపల్సరీ మీ గ్రూప్కి వస్తాను. ఇక్కడిక్కడే నాకు ఎక్కువ అయిపోతున్నాయి, మా గ్రూప్కి రావట్లేదు కదా కండి. సరే ఈసారి నెక్స్ట్ టైం వస్తానమ్మా. మీకు ఏవైనా నా మాటలు వినాలనిపిస్తే సువార్తకి రండి, సువార్తల్లో వింటారు, అక్కడ బలం పొందుకోవచ్చు అని చెప్పి. అలాగా నేను వెళ్ళలేదు నిన్న. అలాగా అంటే పరిచర్యలో నేను చేస్తున్న స్టెప్స్ ఒక్కటే నేను వద్దనుకున్నాను. ఒక దాంట్లో నేను టైం ఉన్నా నేను అటెండ్ అవ్వలేదు. అది ఎందుకు అనంటే హెవీ వర్క్ అయ్యే నేను రాలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీకు టైం ఉందంటే నువ్వు వెళ్ళాలా అంటాడు. సరే అది అయిపోయింది, ఇది అయిపోయింది. ఆ అమ్మాయి చెప్తే సర్లే అక్క అని వేరే వాళ్ళని పెట్టుకున్న, వాళ్ళ వల్ల నాకేం నష్టమేమని చేయలే. కానీ నేను ఎక్కడ మిస్ అయిపోయినాను అంటే నా దేవునితో సహవాసం మిస్ అయిపోయినానమ్మా. దేవునితో సహవాసం మిస్ అయిపోయినాను, కోల్పోయినాను.
దేవుడు మాట్లాడట్లే. ఏదో తెలియని బాధ. ఆ ప్రభు మాతో మాట్లాడట్లే. వాక్యం ద్వారా మాట్లాడట్లే. చదివినా మాట్లాడట్లే. చదవబుడితే కావట్లే. ప్రార్థనే చేయబుడితే అవ్వట్లే. ఏమైంది? ఏమైంది? ప్రార్థన రావట్లేదంటే అయిపోయింది నాకు భయం. ఇంకా అది అక్కడ నేను అట్లే నిలబడినాను అనుకో అంతే. నెక్స్ట్ శత్రువు చేతికి వెళ్ళిపోతా. వాడి ఆధీనంలోకి వెళ్ళిపోతా. అంతకుముందు ఒక కల వచ్చింది. బలహీనపడినట్టు శత్రువు ఆధీనంలోకి వెళ్ళినట్టు. ఓయమ్మ ప్రభు అట్లా చేయొద్దని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. అయితే ఈ తర్వాత ఇది జరిగింది. ఇంకేమి పొద్దున్నుంచి ప్రాధేయపడకుండా ప్రవ్వా మాట్లాడు. నేనేం తప్పు చేసినాను చూపి. చాలాసేపు గంటలు అయిపోయినాక సరే ఒక విధమైన దుఃఖం, బాధ వస్తే కన్నీటి చాలాసేపటికి అది అయిన తర్వాత అప్పుడు వాక్యం చదువుదాం వాక్యం ద్వారా నాతో మాట్లాడు. నేనేం తప్పు చేసిన నాకు చూపించండి. ఈ వాక్యం చూపిస్తున్నాడు. బీదల్ని కటాక్షించువాడు ధన్యుడు. బీదల్ని కటాక్షించువాడు ధన్యుడు. నీకు ఇప్పుడు ఆపత్కాలం వచ్చింది. నేను తప్పించాలంటే ఏం చేయాలి? నువ్వు ఇతరులను కటాక్షించాలి. అది సంగతి. తర్వాత కిందికి వెళ్తే ఏమంటున్నాడు? వాని శత్రువుల ఇచ్చకు నువ్వు వాడిని అప్పగించు. ఒకవేళ నువ్వు కటాక్షించినవు అనుకో, నిన్ను శత్రువు కూడా అప్పగించు. వాడు ఎంతటి వాడన్నా కానీ లేదు, నిన్ను అప్పగించు. వాడు ఓడిపోయే తీరుతాడు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, బీదల్ని కటాక్షించు. ఎన్ని లాభాలు చెప్పండి మీరు? నన్ను కాపాడుతాడు, బ్రతికిస్తాడు. యెహోవాని కాపాడి బ్రతికించిన భూమి మీద వాడు ధన్యుడు. ధన్యుడు అంటే బ్లెస్డ్. వాని శత్రువులు ఇచ్చుకు వాన్ని అప్పగించు. రోగశయ్య మీద యెహోవాన్ని ఆదరించు. రోగం కలుగా నీవే వాన్ని స్వస్థపరచు. ఇన్ని సంగతులు. దేవుడే నన్ను స్వస్థపరుస్తాడు. రోగం రాకుండా ఉంటుందా? వస్తుంది కదా. వచ్చినప్పుడు ప్రభు స్వస్థపరుస్తాడు. ఎందుకంటే నేను కటాక్షించిన కాబట్టి నన్ను కటాక్షిస్తాడు. అలాగ భయం, వణుకు అనేది నీకు అనుక్షణం ఉండాలి. అని ప్రతిరోజు ఉండాలి. ప్రతిదీ నోట్ అయిపోతా ఉంటుంది తెలుసా. నేను ఎందుకు ఒక్కటి కూడా మిస్ అవ్వకండి. ఒక్కటి కూడా మనం ఏమంటే మనంగా జాలి చూపుకుంటాం అనమాట. అంత తప్పించి ఇంకేం లేదు ఆడ. దేవుడు మనకి ఏదో నేర్పించాలనుకుంటా ఉంటాడు. దానికి మనం నేర్చుకోవడానికి మన శరీరం దాన్ని ఒబే చేయనివ్వం. అలసిపోయినావులే, కొంచెమన్నా రిలాక్స్ అవ్వాలి కదా. ఇది సంగతి మన జీవితంలో. కాబట్టి నష్టపోతున్నాం. జాగ్రత్త. ఇప్పుడు కూడా అక్కడ నాకు ఆ రూమ్లో కళ్ళు తిరిగినట్లు అయిపోతాం. అక్కకు లో బీపీ ప్రేయర్ చేయమంటే నాకే లో బీపీ. మా గ్రూప్లో చేస్తాం లెక్క రాత్రంతా అన్నాను. మళ్ళీ నాకు ఒక మాట ప్రార్థన అదే పనికి చేసింది. అంటే మీకు చేస్తారేమో అని చేసినాను అక్క. సర్లే ఒక మాట ప్రేయర్ చేస్తే ఏమవుతుంది? సరే బలం తెచ్చుకొని ఒక మాట అక్కకు ప్రార్థన చేస్తాను. ఏమైంది? అక్కకు ప్రార్థన చేస్తే నాకు బలం వచ్చింది కదా. మళ్ళీ మీకు పరిచయం చేయడానికి నాకు శక్తి ఇచ్చినాడు దేవుడు. సింపుల్ అన్నమాట. ఏం లేదు. అక్కడ నేను పడిపోవాల్సిన పరిస్థితిలో ఒక మాట ఆయన పని నేను చేస్తే తిరిగి లేచి కూర్చుంటా. చేస్తాడు అట్లా. ఆడించి లేచి అక్కడ సరిగా ఆక్సిజన్ అందదు. ఏసీ రూమ్లో ఆక్సిజన్ వస్తుందని ఇక్కడికి వచ్చి తిరిగి అంతో ఎంతో బలం దేవుడు అనుగ్రహించినాడు. అంతేకాకుండా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఈ గాలికో మన ఆక్సిజన్కో మరి తెలియదు, కానీ మధ్యాహ్నం చెప్పింది గుర్తు చేస్తున్నాడు. చూసారా? గుర్తు చేయనప్పుడు నాకు నీరసంగా ఉంది. ఆ వాక్యం గుర్తు రావట్లేదు. ఏం చెప్తానయ్యా? ఎవరికైనా అప్పగిద్దునా అనుకుంటున్నాను. కానీ ఇప్పుడైతే ఇతరులకు నేను ప్రేయర్ చేస్తున్నాను. దేవుడు ఏం చేసినాడంటే అంత రికవర్ చేసినాడు, గుర్తు చేసినాడు. దేవుని చేతిలో సమస్తం ఉంటాయి. అందుకే నేను చేసి ఎవరైనా ఈ ఫోన్ చేస్తే నేను అటెండ్ అయ్యేది, రెస్పాన్స్ ఇచ్చేది. అందుకే వెంటనే దాని పర్యవసానం చూస్తున్నాను గనక ఎందుకు భయపడతాను ప్రతి చిన్నదానికంటే. దాని తర్వాత సంగతి ఎరుగుదును. మన జీవితంలో ఎరుగుదాం. ఫలానా పని నేను చేయకపోతే, ఫలానా గ్రూప్కి నేను వెళ్ళకపోయి నిర్లక్ష్యంగా ఉంటే ఏం నష్టపోతున్నాను? ఏమి ఆశీర్వాదం కోల్పోతున్నాను? ఎరగాల. ఇంకా పసిబిడ్డల్లాగా ఉండకూడదు. మెచ్యూరిటీ ఉండాలి.
ఆత్మీయమైన గ్రహింపు కలిగి ఉండాలి. చిన్న చిన్న విషయాలకి గ్రూప్కి రావడం, లేట్ రావడం, వచ్చినా కట్ అయిపోవడం అటు సంగతులు మానేసిండమ్మా. దేవుడు ఆజ్ఞ అది. బలహీనంగా ఉన్న నిలబెడతాడు ప్రభు మీద. అది ప్రార్థనలు వినే కొద్దీ బలం వస్తుంది. నేను ఉండలేనంటే అంతే, ఇంకదే ప్రభా నేను ఉండలేను కానీ నువ్వు నిలబెడతావు అంతే. ఆ మాట చాలు, నువ్వు నిలబడతావు. దేవుడికి ఆ మాట చాలమ్మా. నువ్వు నాకు మీద నమ్మిక మాత్రం ఉంచు అంటాడు, అంతే. నువ్వేం చేయనక్కర్లే. ఇప్పుడు మీకు అంటే పరిస్థితి కళ్ళ ముందుకు వచ్చింది కాబట్టి నేను మీకు ఇంత క్లియర్గా వివరిస్తున్నా. నిజంగా చాలాసార్లు ఇలాంటి క్లియర్గా ప్రతి చిన్న మూమెంట్, చాలా సెన్సిటివ్ మూమెంట్స్ ఇవి వివరించాలంటే కొన్నిసార్లు గుర్తువు కూడా. ఇప్పుడే జరిగింది కాబట్టి మీకు ఇంత క్లియర్గా వివరిస్తున్నా. అంత చివరి మూమెంట్లో కూడా చిన్న విశ్వాసం, అంత చివరి మూమెంట్లో కూడా ఓ చిన్న పని ఆయనది వచ్చిందనుకో, చేసినట్లయితే మొత్తం రికవర్ అవుతాం. అలాగే ఇట్లాంటివి ఎన్నో కుప్పలు కుప్పలు. ఇది కళ్ళ ముందుకు ఉంది కాబట్టి మేము ముందుకు తీసుకొస్తున్నాం. అలాగున దేవుడి మహాకృపను బట్టి దేవుడు ఈ వాక్యం నాకు చూపిస్తూ నన్ను సరిచేస్తూ వచ్చినాడు. యెహోవా నీ దృష్టి ఎత్తు, నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అసలు ఇది పాపమే అనుకోరు కదా, మనం మామూలుగా అట్లా అనుకోం కదా. ఒక గ్రూప్కి పోకపోతే అది పాపమా అనుకుంటాం కదా. దానివల్ల ఇంత నష్టమా మనం ఎరుగం. అంటే రేపొద్దున ఆయన మాట్లాడడం మానేసినాడని ప్రయాసపడుతున్నా నేను. మానేసిన పర్వాలేదు, కార్యాలన్నీ జరిగిపోతున్నాయి కదా, నా పని నేను చేసుకుంటే ఏమని మాట్లాడితేనేనా అనుకొని మనం ముందుకు వెళ్ళిపోతా ఉంటాం కదా. కాబట్టి ఆ సెన్స్ అనేది ఉండట్లే మనకు. ఆయన మాట్లాడడు అంటేనే పెద్ద నేరం అది మన జీవితంలో. ఎరగాలది. దేవుడి స్వరం ఈరోజు నేను వినలేకపోతున్నానంటే దేవుడి కోపం వచ్చేసింది. తప్పు ఏదో నేను చేశాను, ఇప్పుడే సరి చేసుకుంటా. అయిపోయిందా? ఇప్పుడు నేను సరి చేసుకున్నాను. 2-3 గంటలు ఏదో పెద్ద తప్పు చేసిన దానిలాగా, పెద్ద సమస్య ఉన్న దానిలాగా ఏడ్చుకుంటూ కూర్చున్నాను. ఒకవేళ నేను ఇప్పుడు సరి చేసుకోకపోతే ఏమైతుంది? శత్రువు ఇచ్చకు నేను అప్పగించబడతా. అది స్లోగా జరుగుతుంది. అది రాబోయే కాలంలో ఉంది. నాకు అది కళ కూడా వచ్చిందని కూడా చెప్పాను నేను మీకు. అయితే ఇప్పుడు ఏమైంది? దాన్ని తప్పించుకునే మార్గం ఇక్కడ ఉంది. చిన్నగా ఉన్నప్పుడే సమస్యను పరిష్కరించుకో. గుర్తుపట్టు. అన్నిటిలో మెలకువే మనకి. ఇహలోక సంబంధమైన వాటిలో పర్ఫెక్ట్. ఆత్మీయ సంగతిలో ఎట్లా ఉన్నావు? గమనించగలుగుతున్నావా? సరి చేసుకోగలుగుతున్నావా? ఇప్పుడు ఇది నాకు ఒక కీ అన్నమాట. సరే ప్రభా, నాకు వచ్చిన కళలు నెరవేర్చబడకుండా ఉండాలంటే, శత్రువుల ఇచ్చకు నేను అప్పగించబడకుండా ఉండాలంటే, నేను నీ పని నమ్మకంగా చేయాలి. బీదలు నేను కటాక్షించాలి. అంతేకాదు, రోగం వచ్చింది, రోగం పోవాలంటే బీదలు నేను కటాక్షి. ఏదైనా చిన్న జలుబు చేసినా, జ్వరం వచ్చినా, తలకాయ నొప్పి వచ్చినా, ఇంకేదొచ్చినా కూడా పరమ వైద్యుడు నన్ను స్వస్థపరుస్తాడు. అలాగున దేవుడు ఎంతో మంచివాడు కదా. ఆయన దగ్గర కనిపెట్టాలి. అంత చిన్న విషయంకైనా కూడా అనేది మనం గుర్తుపడితే తర్వాత పెద్ద పెద్ద సమస్యల నుంచి తప్పించబడతాం. ఒకవేళ ఇదే నేను ఇట్లానే నిర్లక్ష్య పెట్టానంటే మెల్లిమెల్లిగా ఏమైపోతుందంటే ప్రభు స్వరం వినక వాత వేయబడిన మనస్సాక్షి అయిపోతుంది. పరిచర్యలు ఆగుతూనే ఉంటా. ఎట్లో సంగతి పేరు పడిపోయింది కదా, అది ఏడ్చుకుపోతా ఉంటాం. కానీ ఒక దినాన పెద్ద దెబ్బ పడుతుంది. ఏ శత్రువు నేను జయిస్తా ఉన్నానని చెప్తాను. అదే శత్రువు కాలి కింద నేను ఉంటా. శత్రువు ఇచ్చకు దేవుడు నన్ను అప్పగిస్తాడు. అర్థమైందా? అంత పెద్ద నష్టం నా జీవితంలో కనపడకుండా అంటే నేను ఇప్పుడు వాడికి ఎక్కడ తావేయకూడదు. అందుకనే యాకోబు పత్రిక 4:7 ఏమని చెప్పబడతారంటే, దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఎప్పుడు ఎదిరించగలుగుతావు?
దేవునికి లోబడాలి. అర్థమైంది? ప్రతి చిన్న ఆజ్ఞకు లోబడు. అప్పుడు నువ్వు అపవాదిని ఎదిరించగలుగుతావు. అప్పుడు పారిపోతాడు వాడు. నువ్వు లోబడకుండా అపవాది బొమ్మంటే పోతాడా? దేవుడు మహాకృపను బట్టి ఈ అధ్యాయం మొత్తం చదువుతుండగా దేవుడు నాతో మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. దేవుడి కృపను బట్టి అంటే ఇక్కడ నేను తప్పు చేసినానన్న సంగతి 4వ వచనంలో చెప్తాడు. పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపు, నా ప్రాణమును స్వస్థపరచమని మనవి చేసి ఉన్నాను. కాబట్టి దావీదు తన పాపాన్ని ఇక్కడ ఒప్పుకుంటా ఉన్నాడు. ఇంకా ఈ అధ్యాయం అయిపోక మునుపే దేవుడు ఏం చేసినాడు? క్షమించేసినాడు. క్షమించేసి కనికరించినాడు. ఇప్పుడు శత్రువు ఇచ్చకు అప్పగించలేదు. చూడండి, అంటే దేవుడు నువ్వు తప్పు చేసినావు అనే శిక్ష నీ మీదికి రానివ్వడు. ఈ తప్పు నీకు తలిపరిచి ఇక ముందు చేయకుండా సరి చేసుకోవాలని కోరుకుంటాడు. అర్థమైందా? ఇంక తప్పు చేసేసినావు, ఇంకా అయిపోయింది, నీకు శిక్షనే. ఇంకా అది కాదు, నీ తప్పు నువ్వు ఎరగాలి, నువ్వు సరి చేసుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు అప్పుడే సరి చేసుకున్నావు అనుకో, సెట్ అయిపోద్ది కదా. అప్పుడు సరి చేసుకోకుండా అది అట్లే పెండింగ్ పెట్టుకుంటావు. ప్రభు మాట్లాడకపోతే ఏమైంది? ఈరోజు వాక్యం చదివినా సర్లే, రేపేమన్నా మాట్లాడొచ్చు అంటే పోస్ట్‌పోన్‌మెంటే. అందరితో మాట్లాడతావు, అందరితో సమాధానంగా ఉంటావు. దేవునితో సమాధానం పెట్టుకోవడానికి మాత్రం పోస్ట్‌పోన్‌మెంట్. దేవునితో వాక్యం చదువుకోవడానికి మాత్రం పోస్ట్‌పోన్‌మెంట్. ప్రతిరోజు ఈ అధ్యాయం చదవండి. చదువుతున్నావా? దేవుడి స్వరం ఆ వాద్యాలను వినాలంటున్నారు, వింటున్నావా? వాళ్ళు పెట్టకపోని 40 నుంచి 45 వరకు ఈ వారంలో అయిపోవాలంటే రోజుకోటి చదివే తీరాలి కదా. చదువుతున్నావా? చదవలేదు. ఇంకేంటి? ఏంది ప్రార్థన? నువ్వు ఆయన స్వరం వినకుండా ఏం చేస్తావు? వినకున్నా పర్లేదులే, అని మాట్లాడుకున్నా పర్లేదులే అనుకుంటున్నావు. అందుకే వాత వేయబడిన మనస్సాక్షి వస్తా ఉంది. ఏం తప్పు చేస్తున్నావు నీకు తెలియట్లే. ఆయనతో మాట్లాడి ఆ రోజు తప్పు ఆ రోజు నువ్వు క్లియర్ చేసుకుంటే కదా. ఆయన లేడు, చెప్పట్లే, నువ్వు వినేటట్లేవు అని చెప్పకపోయినా పర్లేదు అనుకుంటున్నావు. నీ పనిలో నువ్వు మునిగిపోతున్నావు. బట్ నీ తప్పులు పేర్కొని పోతానే ఒకదాని మీద ఒకటి. ఇవన్నీ ఒక్కసారి తీయాలంటే యాసిడ్ వేయాల్సింది వస్తుంది. మామూలుగా ఊడిస్తే పోవు కదా. కఠినమైన సమస్యని జీవితంలోకి రావాలి. అప్పుడు తప్ప ఆ చెత్త అంతా పోదు. ప్రతిదినం అందుకేనమ్మా బైబిల్ చదవండి, ప్రభు స్వరం వినండి. మీ జీవితంలో ఏది తప్పు చెప్తున్నాడో అది సరి చేసుకోండి. ఎలా నడవాలని ప్రభు చెప్తున్నాడో అది వినండి. ఎందుకింత ప్రయాస? ప్రతి దినం దేవుని చిత్తం చెప్పండి ఎందుకు అంటున్నావు? ఏదో వినడానికి గంటలు కేటాయిస్తాము వేరే వాళ్ళు చెప్తా ఉంటే, నువ్వు నీ దేవుని దగ్గర వినడానికి ఎందుకు కేటాయించవు? వాళ్ళు చెప్పే కంటే దేవుడు నీకు చెప్పేది అది చాలా ఇంపార్టెంట్. నీ రాష్ట్రమందున్న ప్రతి పాపని చూపిస్తాడు. తిండి తినబాకు, దేవుడు మాట్లాడండి. ఆయన కఠినుడేం కాదు, తప్పక మాట్లాడతాడు. ఇలాగ దేవుడు తన పాపాన్ని తను దావీదు ఒప్పుకున్నప్పుడు ఆన్సర్ చెప్తా ఉన్నాడు. చూడండి, 10వ వచనం ఏమంటున్నాడు? యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను అంటున్నాడు. 11వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయన. చూసావా? వెంటనే ప్రభు క్షమించేసినాడు కూడా. ఎంత మంచి దేవుడు. నా జీవితంలో కూడా అంతే. ఈ వచనం స్టార్ట్ అయినప్పటి నుంచి నా తప్పు నాకు తెలియపరిచినాడు. అవును ప్రభు, నిజమే నాయన, నేను తప్పు పలానా చేశాను, చూపిస్తున్నావు, ఒప్పుకుంటున్నా, ఇక ముందు నేను చేయను, నన్ను క్షమించు. అంతేకాదు, ఎంత సంతోషం అవుతుంది తెలుసా? ఇంత పెద్ద సమస్య ప్రభు నా తప్పు నాకు తెలియపరిచినాడు, ఎంత సంతోషము. ఒక చిన్న విషయంలో కూడా ఆయన ఆజ్ఞను మీరకూడదు. అదే సమయంలో ఈ అధ్యాయం ముగించే లోపలే ఏమంటున్నాడు? నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయన. ఇలాగ దావీదుకు
దేవుడు సాయం చేసినాడు. అతని శత్రువుకి అతన్ని అప్పగించలేదు. దేవుడు నా జీవితంలో కూడా నన్ను క్షమించినాడు. నేను తనకు ఇష్టడనని తాను వాక్యం ద్వారా రుజువు చేసినాడు, మాట్లాడినాడు. నాకెంతో సంతోషం వేసింది. తర్వాత 12:13 నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టదువు. ఇశ్రాయేలు దేవుడనే యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్. కాబట్టి దేవుడు ఎలా నిలబెడతాడు? నిత్యం అని నిలబెడతాడు. ఎప్పుడు నిలబెడతాడు? నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి పరీక్షించుకుంటూ, సరి చేసుకుంటూ, గడగడ వణుకుతూ ఆయన మనం సేవించాలి, వెంబడించాలి, ప్రేమించాలి. ఆ రీతిగా మనమందరం కూడా ఉండినట్లు దేవుడు మనకు సహాయం చేయండి. తండ్రి, చేయగలనైనా మీ పరిశుద్ధమైన సర్వశక్తుల నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాకనికరం ద్వారా నేను నన్ను కటాక్షించి, నన్ను ప్రేమించి, ఉపదేశం ఇచ్చి, దర్శించి, ఎదికి రక్తం చెల్లించి నన్ను విమోచించి గొప్ప రక్షణకు నిత్యస్తున్నాను. నేను నా ప్రభా ఆత్మవిషయం దరిద్రాలుగా ఉన్నప్పుడు, నా ప్రభా చీకట్లో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు నన్ను మీరు కటాక్షించి, నన్ను క్షమించి, నన్ను కనికరించి నాయన నాకు ఉపదేశం ఇచ్చి, నా ప్రభా నన్ను రక్షించి ఇంతవరకు నన్ను బ్రతికించిన నీ ప్రేమ కొందనాలు తండ్రి. ఎస్ ప్రభా, నన్ను భోజనంలో పెంచి నీ రక్తంతో నన్ను విమోచించి నా పాపానికి నువ్వు పరిహారం చేసినావు. గొప్ప రక్షణ నాకు ఇచ్చినందుకు వందనాలు. విధమైన రక్షణ, ఉన్నతమైన రక్షణ భాగ్యం నాకు కలిగించినందుకు వందనాలు ప్రభా. నా పాపం చేత నేను మరణించాల్సి ఉంటుంది. నా కొరకు నిన్ను అప్పగించుకుని నీ జీవాన్ని ఇచ్చి నన్ను విడిపించు. అందుకే సాగిలు పడుతూ ఈ సమయంలో ప్రార్థిస్తానికి నన్ను కూడా నీ సొంతంగా అంగీకరించు. నాయన నీ కరువలో నీ ప్రాణం నా కొరకు విడిచిపెట్టు నీ జీవం నాకు ఇచ్చి నన్ను బ్రతికించారు. అయితే నేను ఈ లోకంలో నీ మేలు, నీ ప్రేమ, నీ కటాక్షము, నీ రక్షణ పొందుకున్న నేను, నీ ద్వారా మేలు అనుభవిస్తున్న నేను ప్రభా వేదలను కటాక్షించే స్థితిలో నేను ఉండలేకపోతున్నాను. అనేక సార్లు ఎంతో నిర్లక్ష్యంగా, మరి ప్రభా ఎంతో పట్టనట్లుగా ఇటువంటి కాలంలో ఎంతో సమయం వ్యర్థమైపోతూ వస్తుంది ప్రభా. క్రీస్తు కలిగిన మనసు నాకు నేను ఒకప్పుడు నరకానికి పాత్రలు ఉన్నప్పుడు నన్ను దర్శించి నన్ను ప్రేమించి రక్షించారు. ఆ ప్రేమ కన్సర్న్ నశించే వారి పక్షంగా నేను కలిగి జీవించట్లేదు. చాలా తప్పులో, అబద్ధంలో, అజ్ఞానంలో జీవిస్తున్నాను. వ్యర్థతను అనుసరిస్తున్నాను. నా ఎందుకు కనకడపడేట్టు నా దోషం, నా పాపమును క్షమించుకోవాలి. నేను కనుక అలాగ చేస్తే ఎన్నంతలుగా నన్ను నువ్వు ఆశీర్వదించి నాకు తోడంటావు. ఇచ్చిన 8 ఆశీర్వాదాలు బట్టి కూడా ఉన్నాను ప్రభు. నాయన నీ యందు నిత్యము భయం కలిగి ప్రభు నీ స్వరం వింటూ నాయన నశించిపోతున్న ఆత్మల పక్షాన్ని నిజమైన భారంతో, ప్రయాసతో పాటుపడి ప్రకటించదని, అనేక ఆత్మలను సమకూర్చేదని, అనేకుల బాధల్లో పాలు పొంది ప్రార్థించేదని, పరిపూర్ణాలుగా నన్ను తీర్చిదిద్దమని ఈ రాత్రి సమయంలో మీరు ఇచ్చిన మాటలు కూడా పొందనాలు. రాష్ట్రాలు ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ మీరు మరలా బలపరిచి ఇచ్చిన మాటలు కూడా పొందనాలు. నీ నామంలోనే శక్తి ఉంది ప్రభు. దేవ ఆ శక్తిని ధరించుకొని కోరుకొని ప్రార్థన ద్వారా ఎల్లప్పుడూ నీ పనిలో నమ్మకంగా కొనసాగడానికి ప్రభు నశించే ఆత్మల పక్షంగా భారంతో, ప్రయాసతో
బాధ్యతతో పనిచేయడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచమని. ఈ విషయంలో నేను ఎంతో కొదవపడి ఉన్నాను, లోటుపడి ఉన్నాను. తిరిగి నన్ను సమకూర్చమని బ్రతిమాడుకుంటున్నాను. సువార్త చెప్పడానికి వ్యక్తిగతంగా ప్రతిదినం సరైన అవకాశం రావట్లేదు. డ్యూటీ బిజీలోనే మరి సమయం అంతా అయిపోతుంది. ఏమి పట్టనట్లు వచ్చేస్తున్నాను. ఎంత మోసగిస్తున్నాను ప్రభా, నేను ఎంత ద్రోహిగా ఉన్నాను ప్రభా. తండ్రి నన్ను కనికరించి ప్రభు. ఈ విషయం ఎన్నోసార్లు నాతో మాట్లాడుతూ వస్తున్నప్పటికీ కూడా నేను లోబడలేకపోతున్నాను. సంపూర్ణంగా పని చేయడానికి నాయన నడిపించబడలేకపోతున్నాను. ఆటంకపరచబడుతున్నాను. ఆయన కనికరపడి నన్ను ప్రోత్సహికి నీ సన్నిధిని క్షమించి నన్ను చేర్చుకుని అనుదినం నీ పని చేయడానికి, నీ కొరకు జీవించడానికి, నీ రక్షణ స్వార్థను ప్రకటించడానికి బలమైన పాత్రగా నన్ను సిద్ధపరచమని. నేను ఎక్కడ తప్పిపోయానో నీ వాక్య ప్రకారం వాటన్నిటి విషయంలో సరిచేసి నష్టపోకుండా తిరిగి సమకూర్చమని. ఈ పని సంతోషంతో, సమాధానంతో, ఆత్మతో, బలముతో చేయడానికి కృపనిమ్మని నన్ను నీకు అప్పగించుకుంటూ అంగీకరించి సహాయం చేయమని రక్త ప్రోక్షణకు వస్తూ ప్రభువారి శక్తి గల నామంలో నా ఒప్పుకోల ప్రార్థన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.